వెల్కమ్ టు మేరీ గార్డెన్. అసలు ఆ వీడియోలు 1 బై 1 అన్నీ రోజు పెట్టాలని నేను అనుకుంటాను, కానీ అవ్వట్లేదండి. నాకు ఖాళీ లేక చాలా పని ఉంది. టెర్రస్ గార్డెన్ అంటేనే చాలా పని. నేను ఒక హ్యాంగింగ్ పాట్స్ తీసుకొచ్చాను. అవి అందులో నేను ఇంకేం చేస్తానో అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చేసినట్టు చూపిస్తాను. తీసుకొచ్చి పెట్టాను. ఈ మొక్కలు కూడా తెచ్చానండి. ఈ మొక్కలు మంచి ఫ్లవర్స్ అనమాట. ఉదయం కలర్, తర్వాత సాయంకాలం కలర్ వస్తుంది అంట. పువ్వు వచ్చినట్టు చూపిస్తాను. ఇది ఆల్రెడీ వచ్చింది. ఇది ఒక రకమైన పువ్వు, మక్కుమల్లా ఉంటుందండి. ఇది చూసారా? ఈ పువ్వు పట్టుకుంటే మక్కుమల్లి గుడ్డ క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంది. లిల్లీ పువ్వులు కూడా తీసుకొచ్చానండి. ఒక్కటే తెచ్చాను, తర్వాత తీసుకొస్తాను. తర్వాత వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొస్తాను. ఈ ప్రస్తుతానికి ఒకటి తీసుకొచ్చాను. ఈ మొక్క చూసారండి, ఇది మంచి ఫ్లవర్స్ వస్తుంది. ఫ్లవర్స్ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. బాన్సాయ్ మొక్క అండి. ఏదైనా మొక్క బాన్సాయ్ తోటి ఉంది. ఇది రేటు చాలా ఎక్కువే, కానీ అందానికి తీసుకొచ్చాను. అది గ్రోత్ వచ్చిన తర్వాత మీకు అందంగా కనిపిస్తుంది. ఫ్లవర్ వచ్చాక కూడా చూపిస్తాను. ఫ్లవర్ వస్తూ ఉందండి. ఇది కూడా వైట్ మందారం అండి. ఇది ఫ్లవర్ రాలిపోయింది, మళ్ళీ వస్తుందండి. ఇది చూసారా? ఈ కరివేపాకు మన ఇండియాది కాదండి, బెల్జియం కరివేపాకు అండి. ఇది అంటే చిన్న మొక్కలు ఏమైనా ఉన్నాయని చూడమన్నాను. అంటే ఆకు ఇప్పుడిప్పుడే వస్తుంది మేడం, పర్వాలేదు పట్టాలని అన్నారు. తీసుకొచ్చాక ఈ ఆకులు వచ్చినాయి మంటి దగ్గర. తీసి నేను వేరే పాట్లో పెట్టాక చూపిస్తాను. మా తాడపల్లిగూడనే బ్రహ్మాజీ గారి టెర్రస్ గార్డెన్ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా మనకు నచ్చిన మొక్కలు కావచ్చు, పాట్స్ కావచ్చు, ఏదైనా ఉంటే తీసుకొస్తానండి. నర్సరీ ఉందండి బ్రహ్మాజీ గారిది. కాలువ అవతల నర్సరీ ఉంది. మంచి రీజనబుల్గా ఉంటాయి, బాగా ఇస్తారు. ప్రతి మొక్కలు కూడా అక్కడ కొన్ని మొక్కలు తీసుకొస్తాను. తర్వాత నేను కడుపులంకి కూడా వెళ్తానండి. కడుపులంకి వెళ్ళినప్పుడు లోడు నాకేం కావాలో అన్నీ తీసి తెచ్చుకుంటాను. మట్టితో సహా అంతా తీసి తెచ్చుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే మల్లె మొక్కలు చూశారు కదా, మల్లెపూలు. ఈ చిన్నగా నేను మీకు ఎవరన్నా తెలుసుంటే కామెంట్లో పెట్టండి. నేను ప్రతిరోజు చూస్తానండి. పాదు పూత, చక్కగా పూత, ఈ పాదంతా పూత ఉందండి. కాయ మట్టికి ఉండనివ్వట్లేదు, పూత రాలిపోతుంది, తినేస్తుంది. అదిగోండి అక్కడ ఒక పాదు, ఇలా రండి. ఈ పాదు చిక్కుడు పాదండి. ఈ పూత చక్కగా పూత, చెట్టు నిండా పూత ఉంటుంది. తీరా చూసేసరికి పూత మళ్ళీ పోతుంది, కాయ ఉంటలేదు. చూసారా ఎంత పూత? ఇలాగే ఆ మొదలు కూడా ఉందండి. ఇలా పెట్టాను, ఇది ఒక్కడొకటి పెట్టాను, దీంట్లోంచి పెట్టానని చూడండి. ఇందులో వంకాయ మొక్క పెట్టాను. వంకాయలు మంచి వంకాయలు వస్తున్నాయి. మొన్నే కోసేసాను, చాలా వంకాయలు కోసానండి దీన్ని. మళ్ళీ పూత కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇందులో నుంచి ఒకటి పెట్టానండి, ఇది ఇలా ఎక్కుతుంది. దీనిలో నుంచి ఒకటి పెట్టాను, ఇలా ఎక్కుతుంది. అక్కడ మూల ఉంది చూసారా, అది కూడా పెట్టానండి. ఇలాగా బీరకాయ పాలు తీసుకుని అయిపోయి తీసేయాలండి. చూడండి, పిల్లలని చూపిస్తాను. అక్కడి నుంచి వర్షం పడుతుంది. ఈ చెట్లు అండి, ఇప్పుడు నేరేడు చెట్టు, రాంపలాస్ చెట్లు రాంపలాస్ చెట్టు అండి. ఇదేమో నేరేడు చెట్టు. ఈ చెట్లన్నీ ఇది పెట్టాను. దానిలో ఇంకో వేరే పాట్లో పాది పెట్టాను. ఇది చిక్కుడుకాయనండి. మొత్తం పూత అంతా వస్తుందండి. రోజు చూసినా పూత ఉంటుంది, కానీ కాయలు రావట్లేదు. మరి పూత రాలిపోతుందో ఏం జరుగుతుందో తెలియట్లేదు నాకు. డ్రాగన్ ఫ్రూట్ వస్తుందండి. ఇదేంటంటే చిన్న గార్డెన్ అన్నాను కదండి, చిన్న బిల్డింగ్ మీద. ఈ చుట్టూ మొక్కలు ఒకసారి చూపిస్తాను. దానిలో ఇక్కడ కొన్ని పెట్టేశానండి. ఇక్కడే ఇదేంటది డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి ఇక్కడ పెట్టాను. మొన్న కాయ కాసిందని చూపించాను. ఇది మళ్ళీ వస్తున్నాయి చూసారా, ఇదొకటి అదొకటి. ఒకటేమో రాలిపోయిందిలేండి. ఇంకా పైన బాగా ట్యాంకుల దగ్గర ఒకటి పెట్టాను, అది కూడా కాయ వస్తుందండి. ఇక్కడ కరివేపాకు మొక్క పెట్టానండి. పైన ఇంకా కరివేపాకు మొక్కలు 4 రకాల కరివేపాకు మొక్కలు ఉన్నాయండి మన ఇండియాలోది. ఎదిగిన మొక్కలు ఉంటాయి కదండి, కరివేపాకు నేను ఇంట్లో ఇంత రొట్ట అయితే తీసుకుని మొన్న కరివేపాకు పచ్చడి చేసామండి. మళ్ళీ తర్వాత చేసింది నాకు చూపిస్తాను.
ఈ చక్క సూప్ చేసుకుంటే బాగుంటుందండి. ఫ్రెష్గా ఉంది మునగ చెట్టు. వాయిస్ బాగా వినిపిస్తుందో లేదో, నేను మైక్ పెట్టుకోలేదు. ఈ చెట్టు కూడా మునగ చెట్టు రొబ్బ వేసానండి. రొబ్బ వేసాను. దీనికి కాయలు కూడా కాసినాయి ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ కొట్టించేసాను, మళ్ళీ చిగిరిందండి. ఇదండి ఇవాళ వీడియో. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనసమన్నమాట మర్చిపోవద్దు. మీ బంధువులకి, స్నేహితులకు కూడా పంపించండి.